హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన సూర్యుని నుండి 7వ గ్రహం, మన సోలార్ సిస్టంలోనే 3వ అతిపెద్ద గ్రహం యురేనస్. ఇదొక పెద్ద గ్యాస్ జెయింట్. దీని వాతావరణం మొత్తం వాయువులతో నిండి ఉంది. ఇందులో హైడ్రోజన్ 83%, హీలియం 15%, మీథేన్ 2% ఉన్నాయి. ఈ గ్రహం లేత నీలి రంగులో కనిపిస్తుంది. దీనికి గల కారణం మీథేన్ మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ మేఘాలు ఎక్కువగా ఉండడం వల్ల. ఈ మేఘాలకు పైన ఉండే ప్రాంతాల్లో అమోనియా మరియు వాటర్ ఐస్ ఉండే అవకాశం ఉంది. ఈ గ్రహం సూర్యకాంతిలో ఎరుపు రంగుని శోషించుకొని నీలి రంగుని విడుదల చేస్తుంది. ఈ గ్రహం యొక్క వాతావరణం చాలా మందంగా ఉంటుంది. ఇక్కడి ఉష్ణోగ్రతలు -218 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటాయి. ఈ గ్రహం 90 డిగ్రీల కోణంలో వంగి తిరుగుతుంది. దీనిపై ఒక సీజన్ 21 సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటుంది. ఉదాహరణకి యురేనస్ సూర్యుని ఒక వైపు 21 సంవత్సరాల పాటు చూస్తే మరోవైపు 21 సంవత్సరాల పాటు చీకటిగా ఉంటుంది. యురేనస్లో గంటకి 900 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అందువల్ల దీని వాతావరణం ఎప్పుడూ ఉరుముల మెరుపులతో భయంకరమైన అలజడితో ఉంటుంది. ఈ గ్రహం యొక్క పైపొరల్లోని వాతావరణం తర్వాత ఉపరితలాన్ని చేరే ముందు వాతావరణం యొక్క ఉష్ణోగ్రత 4700 డిగ్రీల సెల్సియస్ మరియు వాతావరణ పీడనం 8 గిగా పాస్కల్స్కి చేరుతుంది. దీనితో అక్కడి వాతావరణంలోని మీథేన్ నుండి కార్బన్స్ విడిపోయి ఒత్తిడికి గురయ్యి డైమండ్స్గా మారతాయి. ఇవన్నీ గ్రహం యొక్క ఉపరితలం వైపు వర్షంలా పడతాయి. వీటి సైజు చిన్న సైజు గులకరాల నుండి పెద్ద సైజు బండరాల వరకు ఉంటాయి. ఇవి ఉపరితలం వైపు పడిపోతాయి. దీనికి ఘన ఉపరితలం అంటూ ఏమీ లేదు. ఈ రకమైన వజ్రాల వర్షం నెప్ట్యూన్ గ్రహంలో కూడా ఉంటుంది. ఈ యురేనస్ యొక్క కోర్ లోహం మరియు రాతి కణజాలతో ఉంటుంది. దీని యొక్క సైజు మన భూమి కంటే 1.5 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో యురేనస్ వాతావరణం గురించి కొంత సమాచారం అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.